అబ్బాయి ఏటబ్బాయి 300 కొట్టలేదు. కొద్దిగా మిస్ అయిపోయింది అబ్బాయి. 2 6లు మిస్ అయిపోయాయి. 2 సిక్స్లు మిస్ అయిపోయింది, లేకుంటే ఈజీగా 300 అయిపోను ఫస్ట్ మ్యాచ్. నెక్స్ట్ పర్లేదు. టార్గెట్ 300 అబ్బాయి. ఏముంది మీ కోహ్లీ మీద కొడేస్తారులే. ఏ చాలా కప్ప అమ్మారాయ్యా అనుకునేసరికి వాళ్ళు వచ్చి కొట్టి వెళ్ళిపోతారు. ఈజీగా కొట్టేస్తారు అబ్బాయి. అసలే ఇప్పుడు మొన్న మ్యాచ్ గెలిచి మంచి ఊపి మీద ఉన్నారు వాళ్ళు, ఆ, ఆర్సీబీ కాదు వాళ్ళు. అబ్బాయి, ఈ అభిషేక్ గాని ఉంటే ఇప్పుడే 300 అయిపోను కదా. అక్కర్లే, అభిషేక్ ఉన్నా కొడతాడు, లేకపోతే ఈ క్లాస్ ఉన్నా కొట్టేస్తాడు. కొట్టేస్తాడు, 300 అయిపోను. ఆ, ఈ 2 సిక్స్లు 2 వికెట్లు పడిపోయింది అబ్బాయి ఆ. కదా. ఆడు కనీసం సింగిల్ తీసి ఏసాన్ గడికి ఇచ్చినా బాగున్నా. బాగుండు, ఆ సింగిల్ తీసైనా ఇయ్యలేదు అప్పుడైనా. ఈశాన్ కిషన్ ఏంటి అబ్బాయి అలా తయారయ్యాడు. పాపం ఆడికి నేను పగ పట్టున్నాడు కదా. ఎంఐఎల్ వదిలేసారండి. మామూలుగా లేదు అబ్బాయి, ఏట అలా ఉతుకుతున్నాడు వాడు. ఏం పర్లేదు, ఆర్సీబీ మీద కొడతారు అబ్బాయి 300 చూడు అలాగా. గ్యారెంటీ కొడతారు అబ్బాయి. ఎందుకంటే నిన్న మ్యాచ్ గెలిచారు, శుభ్రగా పార్టీలు క్యాసినోలు అయ్యి ఆడుకొని ఉంటారు వాళ్ళు. అయితే అనుకోని గ్యారెంటీ వాళ్ళ మీద కొడతారు. బొంబాయి మీద వెళ్దలే గాని ఆర్సీబీ మీద ఉతికేస్తారు. అయితే RCB లాస్ట్ మన టార్గెట్ ఎంతకి ఉండిపోయింది అబ్బాయి? 286. కాదు, ఈ మన రికార్డు రికార్డ్ 287. 287. ఇది 286 కదా. ఇంకొక 2-3 బాల్ మిస్ అవుతుంది, లేదంటే 300. ఏం కొడుతున్నారు అబ్బాయి. పర్లేదు, మంచి ఊపిచ్చారు. బాగా ఊపింది. నెక్స్ట్ అందరికి భయం పట్టుకుంటది ఇప్పుడు. ఇప్పుడు మళ్ళా భయం పెట్టి ಇಲ್ಲಿ క్రాక్ సినిమా చూసావా నువ్వు? క్రాక్ అదేది, క్రాక్ కాదు, ఈ టచ్ చేసి చూడు, రవితేజ గారిది. ఫస్ట్ హీరో అదే పోలీస్ అయ్యి తర్వాత మళ్ళీ సస్పెండ్ అయిపోతాడు కదా, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ సేమ్ అలాగే ఉంటాడు. ఆడెవడో ఎస్పీ అంటాడు కదా, మనోడు ఏం మారలేదు అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నాడు అన్న. హీరో అలాగే ఉన్నారు, ఏం మారలేదు. ఆ టీం అలాగే ఉంది అబ్బాయి కదా. వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా. కానీ పోయినసారి కంటే ఇప్పుడు కొద్దిగా బౌలింగ్ బాగుంది అబ్బాయి, బౌలర్లు. అదే చూడాలి మరి ఇప్పుడు. సెమీ ఉన్నాడు కదా. షమి ఉన్నాడు, సెమీ ఉన్నాడు, హలో పటేల్ ఉన్నాడు. మరి ఈడి ఎవడు అబ్బాయి? ఎవరు? ఈ మనోహర్ దిగిన తర్వాత అవుట్ అయిపోయింటాడు. ఎవరెవరు? మనోహర్ అవుట్ అయిపోయాడు తర్వాత మళ్ళీ వచ్చాడు కదా. నితీష్ అవుట్ అయిపోయాక. నితీష్ ఆడు కొత్తోడా? నితీష్ రెడ్డి తెలుసా అబ్బాయి? ఇంకొకడు ఎవడు కొత్తోడా? నితీష్ ఆడు పేరు. నితీష్ కాదు, ఆడేవాడు అబ్బాయి నాకు తెలీదు. కొత్తగా వచ్చాడు కదా. అవును, పర్లేదు, ఒక 6 కొట్టాడు. అవునవును. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఊపాడు కానీ అంతే, మరి కొన్నిసార్లు అవుతుంది అవును, అలాగ అవుట్ అయిపోయాడు. మంచిగా తయారైనాడు. ఏటబ్బా బ్యాట్మెన్, ఒకడు పోతే భయం లేదు, ఒకడు పోతే భయం లేదు, అలా ఉంది కదా. మీరు ఎంతమంది వస్తారో రండ్రా అన్నట్టు ఉన్నారు వీళ్ళు. ఉన్నారు బాబా. అవును అబ్బాయి, ఇప్పుడు అంటే జోడీలు బాగున్నాయి. ఫస్ట్ ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ జోడీ, అది అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు, అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరు, అలాగా జోడీలు బాగున్నాయి. ఇప్పుడు ఎప్పుడు ఏంటంటే ఒకటి కొడితే ఒకటి సైలెంట్ గా ఉంటాడు. ఇక్కడ అలా కాదు, నువ్వు ఎంత కొడితే నేను అంత కొడతాను అన్నట్టు కొడతాను వీళ్ళు. అటు ఇటు దిగుడి లాగా ఉంది. చాలా బాగా ఆడారు ఈ రోజు. అంటే ఫస్ట్ మ్యాచ్ ఈ ఊపు బాగుంది. మిగతా రాదా అనుకున్నా. మిగతా టీంలు అన్ని కూడా జడుచుకుంటాయి ఇప్పుడు. జడుచుకుంటారు కదా ఇప్పుడు. వీళ్ళు మారిపోయారు అనుకున్నాం కానీ లేదురా, ఇంకా అలాగే ఉన్నారు వీళ్ళు. అది మరి ఆ ఓనర్ ఏ మందు తాగించి పంపిస్తుండ గానీ వీళ్ళకి ఆ మందు ఎందుకు కనుక్కోవాలి మిగతా వాళ్ళు కూడా. ఈ ఆర్సీబీ వాళ్ళు అంటే మందు తాగిన ఎందుకు పని చేయరు. ఆ మందు తాగినా ఏం చేస్తాం సార్, మాకు పని చేయట్లేదు అంటారు. చూడు ఇల్లు జాతిరత్నాల్లో నాడు అంటాడు కదా, ఏ పని చేయదు సార్ ఇవన్నీ నాకు అంటాడు. అలా ఉంది ఇప్పుడు. అలాగా ఈ వాళ్ళు ఎన్ని మందులు తాగినా అలా పని చేయవు.
నిన్న ఏమో చూడు అదే. దారుణం అసలు. నిన్న 170 స్కోరు కొట్టడానికి గింజుకున్నారు వాళ్ళు. అవును. ఎంత గింజుకున్నారు. 6-7 వికెట్లు అయిపోయింది అబ్బా. అదే ఇప్పుడు ఈ ముంబై తోటో లేకపోతే చెన్నై తోటో అయితే అది కూడా కొట్టలేరు. 170 కూడా కొట్టలేరు. 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 ఉమ్. అసలు కొట్టలేరు అంత అయితే. వాళ్ళు ఇంకా మారాల. ఆ అయితే వీళ్ళ టీంలో ఇషాన్ కిషన్ లేడు కదా. లేడు. ఆడేం కెప్టెన్ అబ్బాయి పరాగ్ ఎవడు. రియాన్ పరాగ్ కెప్టెన్ చూడాలి. ఉన్నాడట. అన్ని ఎక్కువ వైడ్లు నో బాల్ ఎక్కువ అయిపోయాయి. ఎక్కువైపోయింది. అవును. పాపం వికెట్ దగ్గర అయితే కొట్టేస్తున్నారు అని చెప్పి దూరంగా వేస్తున్నారు. అయ్యేమో వైడ్ వెళ్ళిపోతున్నాయి. వైడ్ వెళ్ళిపోతున్నాయి. వికెట్ కి చేసినా తో బాధ కొడుతున్నారు. అయ్యపోతే ఓ బాధ. ఒకరు కొడితే ఒకరు అందరు కొట్టారు అబ్బాయి సిక్స్లు. అందరు కొట్టేసి వెళ్ళారు వస్తే సిక్స్లు. ఓపడమే. జిడ్డు కూడా లేవు ఇంకా. నితీష్ కూడా బాగానే కొట్టాడు. 30 కొట్టాడు అబ్బాయి 14 బాల్లో. అదే అంతే, అలాగే ఆడాలా. T20 అన్నప్పుడు వచ్చో 30 కొట్టామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలా. తక్కువ బాల్లో అది టార్గెట్ చేసి. అభిషేక్ శర్మ ఉండుంటే ఇంకొక ఓవర్ 300 350 కూడా వెళ్ళిపోతారు వీళ్ళు. 350 కూడా వెళ్ళిపోద్ది అబ్బాయి. అలాగుంది. అభిషేక్ తక్కువ స్కోర్ చేసి వెళ్ళాడు తక్కువ బాల్లో. అదే హెడ్ ఒకటి. అది ఇంకొక ఓవర్ ఉంటే కొట్టేస్తాడు. ఓపెనర్ కానీ ఎవరైనా ఒక్కడు ఉండుంటే సహా అబ్బాయి 300 కదా. చూడాలా నెక్స్ట్ మరి ఎలాగుంటుందో. నెక్స్ట్ వీళ్ళు ఎలాగుంటుందో 300 వెళ్తారో లేదో చూడాలి. ఇప్పుడు ఈ సీజన్ అంతా వీళ్ళు కప్పు కొడతారా లేదా అనేది కాదు, 300 కొడతారా లేదా అనేది. కప్పు కొట్టకపోయినా పర్లేదు, 300 కొడితే చాలు కదా. అలాగే ఒక రికార్డ్ లాగా. కప్పు కొట్ట ఈ రోజు అయిపోను కదా అబ్బాయి, కొద్దిగా మిస్ అయిపోయింది. ఏమన్నా నెక్స్ట్ పంజాబ్ ఉంది, లక్నో ఉంది, చాలా ఉన్నాయి. మంచి మంచి టీంలన్నీ ఉన్నాయి వీళ్ళతో కొట్టించుకోవడానికి. అవును. అవును అబ్బాయి, రాజస్థాన్ మీద వెళ్ళిందంటే వాళ్ళ మీద కొద్దిగా ఈజీగా ఉంటది. ఇప్పుడు పంజాబ్ గానీ, ఇటు ఎవరు ఆర్సీబీ గానీ, కలకత్తా గానీ. కలకత్తా కొద్దిగా కష్టంలే. వీళ్ళు కొట్టేశారు అబ్బాయి. ఫీల్డింగ్ బాగుంటది. విరాట్ కోహ్లీ వాళ్ళు కొట్టేశారు. అవునులే కానీ ఫీల్డింగ్ బాగుంటది కలకత్తా. రహానే కూడా మంచి కెప్టెన్ ఆడు. మంచి ఫీల్డింగ్ పెడతాడు. మంచి కెప్టెన్, సీనియర్ కదా. అది కష్టం గానీ ఈ చిన్న చిన్న టీంలు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ గాడు లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మీద కొట్టియచ్చు. ఈజీగా కొడతాడు. ఎందుకంటే వీళ్ళు బాల్ కింద నుంచి కొట్టట్లేదు కదా, వెళ్తే పైనే. మళ్ళా వీళ్ళు కోర్ మొత్తం ప్రతి మ్యాచ్ కి 200 దాటుతారు అయితే. అలాగుంది. ఈ ఉప్పల్లో కొడితే తొప్పల్లోకి వెళ్ళి పడుతున్నాయి ఆ బాల్. అలా పడుతుంది బాల్. ఇంకెక్కడ ఎత్తుక్కోక్కర్లేదు, డైరెక్ట్ గా ఆడెవడో చేతికంతా ఇచ్చేస్తాడు. అలాగే వెళ్తుంది బాల్. బాగానే ఉన్నారు. వీళ్ళకి ఇంకెళ్ళి చిన్న చిన్న స్టేడియంలు, ఇప్పుడు ముంబై స్టేడియం ఇలాంటివి అయితే ఇంకా గట్టి కొట్టేస్తారు వీళ్ళు. ఈ మంది ఎడల్పా హైదరాబాద్ చిన్నదే అంటే ముంబై, హైదరాబాద్, తర్వాత అలా చిన్నస్వామి స్టేడియం, ఇవన్నీ కొద్ది కొద్దిగా చిన్న స్టేడియంలు. మిగతా మొత్తం పెద్దగా. ఇప్పుడు అహ్మదాబాద్ అవి అయితే పెద్దవి, చాలా పెద్ద. అహ్మదాబాద్, ధర్మశాల, నరేంద్ర స్టేడియం, అవి పెద్ద స్టేడియంలు. అక్కడ కొద్దిగా కష్టం గానీ ఈ చిన్న స్టేడియంలు, ఈ చిన్నస్వామి మీద అయితే అసలు చూసుకోక్కర్లేదు. కళ్ళు మూసి బ్యాట్ అడ్డేది వెళ్ళిపోతుంది 6. అక్కడే మరి ఆడతారు ఈ ఆర్సీబీ వాళ్ళు. వీళ్ళు బ్యాటింగ్ చేస్తారు, ఎలా ఉంటుందో. నాకు ఆ కోరికే ఉన్నది అబ్బాయి, ఆర్సీబీ మీద 300 కొట్టాల. పక్కా కొడతారు అబ్బాయి, పక్కాగా. అప్పుడు విరాట్ కోహ్లీ ముఖం చూడాలి ఏడు చేస్తాడు. పక్కాగా కొడతారు. ఆ రోజు జ్వరం అని చెప్పి ఉండిపోతాడు ఏంటో మరి. గ్యారంటీ కొడతారు. హెడ్ గానీ అభిషేక్ గానీ. ఇషాన్ కిషన్ మరీ రెచ్చిపోతాడు అబ్బాయి. ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ అనేసరికి జ్వరం వచ్చి ఉండిపోతాడేమో. ఉండిపోతారు. ఎందుకంటే ఇంకొకడు తాటం రాయుడు తయారయ్యాడు, ఇషాన్ కిషన్. అమ్మో. సరే సరే, ఇది ఎక్కడ హోమ్ లో ఉన్నావా? హోమ్ లోనే ఉన్నా అబ్బాయి. వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు వాళ్ళు. సరే అయితే అబ్బాయి, రేపు ఉదయం తీస్తాం షాప్ అంటే, ఇంకా సాయంత్రం తీయను. రేపు తీయొచ్చు అబ్బాయి. ఉదయం తీద్దాం. ఇంకో నైట్ మ్యాచ్ ఉంది. ఆ నైట్ ఎవరు గెలుస్తారు చెప్పలేం. అది
సరే అయితే అబ్బాయి. సరే సరే.